హాయ్ అండి. కొబ్బరి కొబ్బరి గసాల చెక్క, కొంచెం లవంగాలు 3, ఒక యాలక్కాయ, సాజీరా. గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి ఫస్ట్ కాల్చుకుందాము. ఈ టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. ఎగ్ పులుసు చేద్దామని మా బాబుకి ఇష్టము. ఎగ్ పులుసు చేయడం కోసము ఈ ప్రాసెస్ చేస్తున్నా, మీకు చూపిద్దామని చేస్తున్నా. ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నా. ఫస్ట్ మసాలా కోసము అవన్నీ తీసుకున్నాం కదా, ఇవి కాస్త కాల్చుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్టు. అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నా. మనకి కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ వేరేలా ఉంటుంది, కానీ మనకు అలా లేదు కాబట్టి ఇప్పుడు గ్యాస్ మీద కాలుస్తున్నాను. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఎగ్ కర్రీ. గ్రేవీ కోసమే ఈ ప్రాసెస్ అంతా. మనకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నా. సైడ్ ఏమో మసాలా కోసం కాలింది. ఇంకా కొంచెం కాలితే చాలు. ఇంకో 1 సైడ్ కాలాలి. ఎంత మంచిగా కాలితే అంత బాగా స్మెల్ వస్తుంది. ఇంకా 1% కాలితే, కొంచెం కాలితే చాలు. కాప్ చేసుకుందాం. ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకుని కొంచెం చల్లారినాక టమాటా పై తోలు తీసేయాలి. ఈ మిర్చి ఇవన్నీ మిక్సీ చేసుకుందాము. పచ్చిమిర్చి వేద్దాం. టమాటాకేమో టమాటాకి తోలు తీయాలి. అది తీస్తే గ్రేవీ బాగుంటుంది. అది ఉంటే తొందరగా నలగదు. ఎగ్ మసాలా రెడీ అయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనం కర్రీ ఎంత కావాలో అన్ని ఎగ్స్ వేసుకుందాము. నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నా. అవి లైట్గా ఫ్రై చేయాలి ఫస్ట్. అవి రెడ్డిష్గా కొంచెం ఫ్రై అయినాక తీసేయాలి. ఎగ్ ఫ్రై అయింది. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు తీసినాక మళ్ళీ మసాలా ఫ్రై చేద్దాం. కర్రీ టేస్ట్ కోసం కొంచెం బటర్ వేసిన, కొంచెం ఆయిల్, కొంచెం బటర్. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఒక మిర్చి, 1 ఆనియన్, ఉల్లిగడ్డ ఒకటి. ఉల్లిగడ్డ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. కొంచెం పచ్చి వాసన పోయి ఫ్రై చేద్దాం బాగా. ఉల్లిగడ్డ ఆల్రెడీ మిక్సీ చేసాం కదా మసాలా, అందులో వేయకుండా ఒకటి సపరేట్గా ఇట్లా కోసి చేశాను. ఎందుకంటే మసాలా అంతా స్మూత్గా ఉంటే బాగోదు. ఒకటన్నా వేయాలని వేసాం. మరి ఎక్కువ వేసుకోకండి, తీయగా అవుతుంది కర్రీ. ఒకటి చాలు. ఉల్లిగడ్డ ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఇది సరిపోదని కొంచెం చిన్న రోట్లో నూరా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలుపుకుందాం. వేగనేస్తాం కొంచెం. మసాలా వేద్దాము. ఇందాక కాల్చిన ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం గసగసాలు మిక్సీ చేశాను నేను. ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తాం.
కొంచెం సేపు ఏగనిద్దాం, పచ్చి స్మెల్ పోయే వరకు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాం. మసాలా ఇంకా వేగలేదు, ఇంకా కొంచెం వేగనిద్దాం. ఎగ్ పులుసు మా పెద్ద బాబుకి ఇష్టం, అందుకే ఈరోజు చేస్తున్నాం. మసాలా వేగింది, ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 1 స్పూనే కారం వేస్తున్నా, ఆల్రెడీ మిర్చి వేసాను కదా, అందుకనే 1 స్పూను. మా కారం చాలా ఉంది, కారం ఎక్కువగా ఉందని 1 స్పూనే వేసాం. తర్వాత టమాటా ఇది చింతపండు పులుసు వేస్తున్నా. మనకి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు పులుపు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. మీరు కారాన్ని చూసుకొని కారానికి తగ్గట్టు మీరు చింతపండు పులుసు వేసుకోండి. ఇందాక మిక్సీ చేసిన వాటరు అది పోసాను. ఎక్కువ వాటర్ పోయను, గుజ్జుగా ఉంటే కర్రీ బాగుంటుంది, అందుకని నేను ఎక్కువ వాటర్ వేయట్లేదు. సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ రుచికి తగ్గంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేసా, తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా మగ్గింది కర్రీ. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాను. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. చింతపండు పులుసు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను, సరిపోలేదు. కొన్ని వాటర్ వేసుకున్నాను. కర్రీ మగ్గేలోపు ఆ వాటర్ సరిపోతుంది కరెక్ట్గా, ఎక్కువ కాకుండా గ్రేవీ కరెక్ట్ గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా. ఈ ధనియాల పొడిలో చెక్క, లవంగ, యాలకాయ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసినాక ఒక 5 మినిట్స్ కొద్దిసేపు అట్లా ఉడకనిచ్చి కొత్తిమీర అవన్నీ వేసుకొని దింపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను, లాస్ట్ ఫినిషింగ్ టచ్. మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి మీరు చేసుకునేటప్పుడు, లేదంటే మీ కారానికి తగ్గట్టు పులుపు వేసుకోండి చాలు. చూసారుగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ చేయండి.